కిందకి తెలిసిన వచ్చినాన్ని మీతో కలిసి బైబిల్ స్టడీ చేస్తా. పర్లా కింద పడిపోయిన దాన్ని కింద ఉంచేసాం అనుకో మళ్ళీ లాగదు. యోహాను 3:16 మీరు ఎంతమందికి వచ్చు? యోహాను 3:16 యోహాను 3:16 ఇప్పుడు స్టడీ చేస్తాం కలిసి. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం అంటే మీకు నేర్పిస్తావు వచనం నుంచి. ఇప్పుడు మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతా. మొదటి ప్రశ్నకి నేనే జవాబు చెప్తా. రెండో ప్రశ్న నుంచి మీరు జవాబు చెప్పండి. మొదటి ప్రశ్నకి నేను జవాబు చెప్పి మీ ముందు ఒక మోడల్ పెట్టా. ఓకే, మొదటి ప్రశ్న నేను అడిగే ప్రశ్న ఏంటంటే యోహాను 3:16 పైకెళ్ళం కిందకెళ్ళం. ఓకే, మోడల్ కోసం ఆ వచనాన్ని చదివి దీంట్లో దేవుడి గురించి ఏముంది, ఇది నా మొదటి ప్రశ్న. దేవుడు అనగానే నాకు 3 రకాలైన జవాబులు వస్తాయి. తండ్రి గురించి, కుమారుడి గురించి, పరిశుద్ధాత్మ. ఎవరి గురించి వచ్చినా దేవుడి గురించి. సరే, ఇక్కడ నాకు యోహాను 3:16 చదివితే నాకు దేవుడి గురించి వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలి. అన్నం తిన్నావా అని అడిగాను అనుకో, నువ్వేం జవాబు చెప్పాలి? అన్నం తిన్నావా అంటే తిన్నాను అని అంటే, నేను అడిగిన ప్రశ్న ఏం లేదనుకో, ఎవడన్నా నువ్వు కుక్కని తిన్నావు అనుకుంటాడు. అన్నం తిన్నాను అనాలి. అది సెంటెన్స్ మర్యాద, అవునా కదా? కాబట్టి లైఫ్ లో ఎప్పుడైనా ప్రశ్న అడిగితే పూర్తి జవాబు చెప్పడం నేర్చుకోవాలి. దేవుడి గురించి తలంపులు అడిగినప్పుడు పూర్తి జవాబు చెప్పడం నేర్చుకోవాలి. నేను పూర్తి జవాబులు చెప్తాను వినండి. యోహాను 3:16 నాకు దేవుడి గురించి వచ్చినటువంటి జవాబులు. దేవుడు మనుషుల్ని ప్రేమించేవాడు. దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవుడు ప్రేమించిన వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి తృణీకరించిన వారు నాశనానికి వెళ్తారు. 5 స్టేట్మెంట్లు వచ్చినా లేదా? వచ్చినా 5. దేవుడి గురించి వచ్చిన స్టేట్మెంట్లు 2 రకాలు ఉంటాయి. ఏంటి తెలుసా? ఒకటి ఆయన గురించి, రెండోది ఆయన చేసేది. ఒకటి ఆయన గురించి, దేవుడు మనుషుల్ని ప్రేమించేవాడు, అది ఆయన లక్షణం. దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు, అది ఆయన పని. ఎవరికైనా మంచి లక్షణం అంటే ఆడ ఖతర్నాక్రా అంటారు, దాన్ని ఆరాధన. ఎవడన్నా మనకేమన్నా ఇస్తే థ్యాంక్స్ రా అంటారు, దాన్ని కృతజ్ఞత. ఆరాధనకి కృతజ్ఞతకి తేడాది. సో మొదటి ప్రశ్నకి జవాబు దొరకంగానే ఆరాధిస్తాం, దేవునికి థ్యాంక్స్ చెప్తాం. దేవుడు గుణాలను బట్టి దేవుడిని ఆరాధిస్తాం, దేవుడు మనకి ఇచ్చిన దానికి దేవునికి థ్యాంక్స్ చెప్తాం. మొదటి ప్రశ్న అయిపోయిందా? క్లియరా? ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతాను. రెండో ప్రశ్న కూడా యోహాను 3:16 నుంచి జవాబు ఇవ్వాలి నాకు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ప్రశ్న అంటే మనిషి గురించి ఏముంది దీంట్లో? మనిషి గురించి 2 రకాలైన జవాబులు వస్తాయి. జాగ్రత్తగా వినండి సార్. 2 రకాలైన జవాబులు అది దగ్గర చెప్తాను. మంచోడి గురించి రావచ్చు, చెడ్డోడి గురించి రావచ్చు. ఏదైనా సరే జవాబులు చెప్పండి. యోహాను 3:16 చూసి మనిషి గురించి ఏముందో నాకు జవాబులు చెప్పాలి. పూర్తి సెంటెన్స్ చెప్పాలి. సింగిల్ వర్డ్ చెప్పావా భూమిలో పాతేడతా. మనిషి గురించి యోహాను 3:16 ఏముందో? విశ్వాసము లేని మనుషులు నాశనం అవుతారు. చెప్పలేరా? అలాగా మనుషులు నాశనం అవుతాడంటే అందరూ పోతారన్నట్లు ఉంటది. చాలా స్పష్టంగా ఉంది కదా అక్కడ. విశ్వాసము లేని మనుషులు నాశనం అవుతారు. ఇంకా విశ్వాసం ఉన్న వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతారు. ఓకే, ఈ రెండేనా ఉన్నాయి? ఇంకేమన్నా ఉన్నాయా? అర్థమైందా? విశ్వాసం ఉంటే నిత్య జీవం, విశ్వాసం లేకపోతే నాశనం. ఇంకేమన్నా ఉందా మనిషి గురించి? మనుషులు ఎవడు ప్రేమిస్తున్నాడు? మనుషులు దేవుడి చేత ప్రేమించబడేవాళ్ళు, అవునా కదా? మనిషి దేవుడి చేత ప్రేమించబడేవాళ్ళు. కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు లేదా, నేను అనుభవిస్తున్నానా లేదా? 2 రకాలైన మనుషులు. మంచోడు ఎవడు? విశ్వాసం ఉన్నవాడు. చెడ్డోడు ఎవడు? నువ్వు ఏ టైపు? డిసైడ్ అయిపో. రెండో ప్రశ్న అయిపోయిందా? మూడో ప్రశ్న, పాపం గురించి దీంట్లో ఏమన్నా అర్థమండి. పాపం గురించి 2 రకాలు ఉంటాయి. ఇంట్రడక్షన్ ఇస్తాను అండి. పాపం కొన్నిసార్లు డైరెక్ట్ గా ఉంటది. అబద్ధం ఆడుటే పాపం, ఇది డైరెక్ట్. కొన్నిసార్లు ఇండైరెక్ట్ గా ఉంటుంది. అర్థమైందా? చదివితే కనుక అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని పాపం గురించి ఏమైనా ఉందేమో చెప్పండి నాకు. దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడమే పాపం. అయిపోయింది కదా? బస్, ఆ పాపం నాలో ఉందా? ఉంటే తీసే ప్రభు. మూడో ప్రశ్న అయిపోయిందా? 3 సార్లు చదువు. ఇప్పటికి 3 జవాబులు వచ్చినాయి. 3 ప్రార్థనలు అయిపోయినాయి. 3 ప్రార్థనలు, చిన్న చిన్న ప్రార్థనలు. నిమిషం బాగుంటది. దేవుడు మనతో మాట్లాడాడు, మళ్ళీ మన దేవుడితో మాట్లాడాం. అంతేనా కదా? దీన్ని కాన్వర్సేషన్ అంటారు. సూపర్ ఉంటుంది తెలుసా? అద్భుతంగా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు దేవుడి సన్నిధి. 3 అయిపోయింది. 4వ ప్రశ్న, దీంట్లో వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయా? ఒకసారి ఇంట్రడక్షన్ అనండి. బైబిల్లో ఏ వాగ్దానానికైనా షరతు ఉంటుంది. ఏముంటది? సో దేవుడు ఎప్పుడు కూడా ఏమంటాడు తెలుసా? నువ్వు ఇచ్చే, నేను ఇది చేస్తా అంటాడు. కాబట్టి మనలో 100% క్యాలెండర్లు ఏం రాస్తారు తెలుసా? వాగ్దానం రాస్తారు. దాని ముందున్న కండిషన్ రాదు. దాన్ని ఒక్కడ పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు వీడు. దేవుడు ఏమంటాడంటే, రే నువ్వు పట్టుకొని ఏలాడాల్సింది ఇది కాదు, ఇది నేను చేస్తా. నువ్వు పట్టుకొని ఏలాడాల్సింది దాన్ని. నువ్వు చేయాల్సింది పట్టుకో, నేను చేయాల్సింది చేయలేదంటే నేనేం చేయను దానికి. నువ్వు అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు చూడండి 3:16 చూసి దీంట్లో
వాగ్దానం ఏమైనా ఉందా? దాని షరత్ ఏంటి? వాగ్దానం ఏంటిది? నిత్య జీవం పొందుటయే వాగ్దానం. షరత్ ఏంటి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం అనేది షరతు, నిత్య జీవం పొందడం అనేది వాగ్దానం. అయిపోయిందా? సూపర్ కదా. 4 అయిపోయినాయి. ఇప్పుడు 4 ప్రశ్నలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది అంటే దేవుడి గురించి ఎన్ని రకాలుగా ఉంటుంది? జవాబులు ఎన్ని రకాలు ఉంటాయి? ఆయన గుణం, ఆయన క్రియలు. ఓకే. మనిషి గురించి 2 రకాలు, చెడ్డోడు, మంచోడు. పాపం 2 రకాలు, డైరెక్ట్, ఇండైరెక్ట్. వాగ్దానం, దానికి షరత్. 4 ప్రశ్నలు అయిపోయింది. 5వది, దీంట్లో ఏమన్నా ఆజ్ఞ ఉందా? ఆజ్ఞ. సర్లే, టైం వేస్ట్ చేయద్దు. కానీ ఇక్కడేమో ఆజ్ఞలు లేవు కదా, ఒకటి రాయొద్దు అనవసరంగా. ఆజ్ఞలు లేవు. ఆజ్ఞ ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. కొన్నిసార్లు పాపం గురించి ఉండకపోవచ్చు, లేదు కానీ ఓ పాపం చేయొద్దు. అక్కడ 5 ప్రశ్నలు అడుగుదాం. 5 ప్రశ్నలకి జవాబులు దొరకకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో 5 దొరికితే, కొన్ని సందర్భాల్లో 2, 3 దొరికితే. అదేనా? కానీ 5 ప్రశ్నలు అడగటంతో 5 సార్లు చదువుతాం. 5 సార్లు చదివి వచ్చిన జవాబులను బట్టి ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా రేపటి నుంచి 1 యోహాను 1వ అధ్యాయం 4 వచనాలు చదవండి. 5 ప్రశ్నలు. తర్వాత 5వ వచనం నుంచి 10వ వచనం. తర్వాత 1వ వచనం నుంచి 6వ వచనం. ఇలాగ రోజుకో పారాగ్రాఫ్ చదవండి. మొత్తం 105 వచనాలు. దేనికి? యోహాను పత్రిక. నా ఉద్దేశ ప్రకారం ఒక 21 రోజుల్లో అయిపోద్ది, 22 రోజులు. ఓకే. అప్పటికే యోహాను పత్రిక అయిపోద్ది, ఒక అవగాహన వస్తుంది. అది అయిపోయిన తర్వాత యోహాను సువార్తకి వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత కొలస్సీలు రాసిన పత్రిక చదవండి. ఈ 3 చదివేటప్పుడు మీరు లెవెల్కి వచ్చేస్తారు, మీకే తెలిసిపోద్ది ఆ తర్వాత ఏ బుక్ చదవాలి. రైట్? బాగుందా? అప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు. ఎంత చేసినా కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతే గట్టిగా చదవడం నేర్చుకోండి. గట్టిగా చదివినా కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతే ఓ పేపర్ తీసుకొని దేవుడికి ఉత్తరం రాయండి. ఎవడో చూపి అక్కర్లా. ప్రియమైన దేవా నీకు వందనాలు, ఏంటో ప్రభా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, రాయి ఉత్తరం దేవుడికి. నిజం, అతను చింపాదలు పడేసేదాన్ని.